హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సీతా పద్మజ వ్లాగ్స్. నేను ఈరోజు మీకు ఒక మంచి పోషక విలువలో ఉన్న లడ్డు చూపించబోతున్నాను. అటుకుల లడ్డు అని కూడా అంటారు దీన్ని. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. దీనికి స్టవ్తో పని లేదు, మిక్సీ ఉంటే సరిపోతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక కప్పు కొబ్బరికూరు, 2 కప్పుల అటుకులు, హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది. ముందుగా మిక్సీలో అటుకులు వేసి మిక్సీ చేసేయాలి. ఆ తర్వాత అందులోనే కొబ్బరి కూడా వేసి మిక్సీ చేసేయచ్చు. అన్నీ ఒకసారి వేస్తే సరిగా నలగవన్నమాట. అందుకే ఒక్కొక్కటి వేస్తున్నాను. ముందే బెల్లం వేస్తే పాకంలాగా అయిపోతుంది, ఇవి నలగవు. అందుకని ముందు అటుకులు కొబ్బరి వేసుకుని తర్వాత బెల్లం వేసి తిప్పేస్తాం. ఒకసారి తిప్పిన కొంచెం మెత్తగా వస్తుంది, తడిగా ఉంటుంది. దాన్ని ఒక పళ్ళెంలో వేసుకుని చేత్తో మెదపాలి. బాగా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా దగ్గరికి మెదుపుకుని అంటే మెదిపితే ఆ బెల్లంలో ఉన్న తడి వల్ల కొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట. అప్పుడు దాన్ని ఉండలు కింద చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇవి పిల్లలకి చాలా బలం, ఎదిగే పిల్లలకి మంచి ఎముక బలం వస్తుంది. ఇంట్లో రక్తహీనత పోయే గుణం ఉంది, బాగుంటాయి.